వాళ్ళతో మాట్లాడినవా లేదా? ఇప్పుడు మాట్లాడతాగరా అదే అబ్బా ఊకొర్రియేకే. మావయ్య గారు ఇక కాఫీ తీసుకో. వంట అయింది. అత్తయ్య గారు వచ్చాక పాలు కాసి తోడబెట్టమను. దించుతావా నేను పోవాలా? దించిరా తల్లి. వద్దు మావయ్య. బాబు ఏంటి బిడ్డ? ఒకసారి ఇటు రావే. నీతో ఒక ముచ్చట మాట్లాడు. ఇక్కడ కూర్చో. కూర్చో. ఈ వయసులో ఆటో నడవడం అంత అవసరమా బాబు? ఆ ఆటో అమ్మేసి ఇంట్లో విశ్రాంతి తీసుకోవచ్చు కదా. నేను ఏంది కొడుకా గట్లాంటి? నాతోటి ఏమన్నా ఇబ్బందా? అది కాదే బాబు, మీ కోడలు ఫ్రెండ్స్ నువ్వు ఆటో నడుపుతాను అని నీ గురించి అంత చులకనగా మాట్లాడతారు అట్లే. ఆటో వాళ్ళంటే అట్లనే మాట్లాడతారు రా. దానికి నేనేం చేయాలి బిడ్డ? ఇక నువ్వేం చేయదు బాబు, ఆటో అమ్మేసి ఇంట్లో విశ్రాంతి తీసుకో అంతే. అర్థం పర్థం లేకుండా ఏం మాట్లాడుతున్నావురా? అర్థం పర్థం లేకుండా మాట్లాడేది నువ్వు బాబు. నువ్వు ఆటో నడుపుతాను అని అవమానకరంగా ఫీల్ అవుతుంది నీ కోడలు. ఇంకేమైనా ఉన్నదా? ఇంకా ఉన్నది బాబు, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. నా పెళ్ళైన కొత్తలా నా బామ్మారిది నేనేమన్నాడు ఒకసారి గుర్తు తెచ్చుకో. ఏ అల్లుడు, పొద్దుగాల పొద్దుగాల బాగానే కట్టపడుతున్నావు. మామయ్య, మీ ఊళ్ళో మీరు ఆట నడుపుతున్నారట కదా, నిజమేనా? అవును. ఇక్కడ మా ఊళ్ళో ఆటో నడుపుతున్నట్టు ఎక్కడ చెప్పకు, మా ఇజ్జత్ అంతా పోతుంది. నీ పెండ కళ్ళు ఎత్తుకునేదవా? మా నాన్న ఏం పని చేస్తే నీకెందుకురా? మా కుటుంబ విషయాలు నీకెందుకురా? ఏదో అన్నారు ఏదో. నాకు ఆఫీస్ టైం అవుతుంది బాబు. ఇక నేను లాస్ట్ సారి చెప్తాను, నువ్వు ఆటో నడుపుడు ఏమదు, రెస్ట్ తీసుకో. ఇక ఇంకోసారి నువ్వు ఆటో నడిపినావు అనుకో, మేము వేరే ఊరికి ట్రాన్స్ఫర్ పెట్టుకొని వెళ్ళిపోతాం. ఇక నీ ఇష్టం. ఇక ఏమయ్యా ఉన్నవాళ్ళవా సప్పుడు చేస్తలేవు? ఏమయ్యా పిలిస్తే సప్పుడు చేస్తలేరు ఏంటి? ఏమారేషన్లు టైం ఎంత చూసుకున్నారా? గిరాకీ ఉన్నప్పుడేమో ఇంట్లో కూర్చో, గిరాకీ లేనప్పుడు రోడ్డు మీద కూర్చో. ఏమైంది నీకు చెప్పు? మన అబ్బాయి ఏమైంది పిల్లలకి? వాడు అట్టిగానే పెద్దోడు అయ్యిందా? నువ్వు ఆటో నడిపిన డబ్బులతోటే కదా వాడు పెద్దోడు అయింది. అది గుర్తు చేయొద్దా నువ్వు? సరేలే, కోడలు పాలు కాసి తోడు పెట్టు అన్నది. ఆడాళ్ళు ఎత్తారు ఎందుకయ్యేది? నిన్న అన్నారా నన్ను కూడా అన్నారా? అనేవాడు ఎవడు రూపాయి పెట్టాడు మనకు. నాకు కూడా కార్లలో తిరగాలని ఉంది. అనుకున్నది అవుతుందా ఏంది? రెండు రోజుల ముందటిని చెప్పింది నాకు అది. అత్తయ్య, మీరు ఇళ్ళల్లో పని చేసుకుంటూ ఎవరికి కనిపిస్తలేరు. మామయ్య ఆటో నడుపుకుంటూ రోడ్ల మీద తిరుగుతుంటే నా ఫ్రెండ్స్ అందరు చూసి పరువు తీస్తున్నారు. నన్ను ఎగతాళి చేస్తుంటే నాకు తల తీసేసినట్టు అవుతుంది. తల తీసేసిన పని మామయ్య ఏం చేసిండే? ఆటో నడుపుకుంటుండే వాళ్ళతో ముంచలేడు కదా. మన సొమ్ము మనం తింటాం కదా. ఆటో నడుపు కూడా తప్పేనా? అదే మనం చెప్తే తింటే కదా నా మాట. ఆటో నడపకపోతే మనకే పైసలకు గోస అవుతుంది. ఆ మాట కూడా చెప్పిన నేను దానికి. కష్టం చేసుకుంటున్నారు కదా, పైసలకి ఏం తక్కువ వేయిందని అన్నది కోడలు. మేము ఉన్నాం కదా అన్నది. చాలా గిలాస బయటనే పెట్టినావు, అది తెచ్చి చిక్కులో వాడచ్చు కదా. మర్చిపోయినా. మర్చిపోతావు? ఎందుకు మర్చిపోవు నువ్వు? నాకు పన్నది. అన్నం తిన్నావా? నాకు ఆకలేదు. తినిపోతే అయిపోతాయి కదా.
చేస్తున్నారు అని ఎగతాళి చేస్తారు. నాకు అంత తల దించేసినట్టు అవుతుంది. నేను లాస్ట్ సారి చెప్తాను, నువ్వు ఆటో నడుపుడు ఏమదు, రెస్ట్ తీసుకో. ఇంకోసారి నువ్వు ఆటో నడిపినావు అనుకో, మేము వేరే ఊరికి ట్రాన్స్ఫర్ పెట్టుకుని వెళ్ళిపోతాం. ఇక నీ ఇష్టం ఇక. పాటిస్తాడు. దట్ ఈస్ శివాజీ. అలాగేనండి, మీరు ఎలా చెప్తే అలా. నీ కథ చాలా విషాదంగా ఉంది. ఆ రజనీకాంత్ ఒక్కసారి చెబితే ఈ శివాజీ 100 సార్లు పాటిస్తాడు. దట్ ఈస్ శివాజీ. మన ఇంటికి అతిథులు భోజనానికి వస్తున్నారు. వంట చెయ్యి, చరిత్ర అడక్కో చెప్పాను చెయ్యి, చరిత్రలో మిగిలిపోతావు. ఆ రజనీకాంత్ శాసిస్తాడు, ఈ శివాజీ పాటిస్తాడు. ఫోన్ పెట్టి. దట్ ఈస్ శివాజీ. నాకు ప్రతి రైతు కనిపించే దేవుడు, ఆ గుళ్ళో ఉన్న దేవుడు కన్నా కనిపించి ఈ రైతులే నా దేవుడు. మీకు సేవ చేస్తే ఆ భగవంతుడి సేవ చేసినట్టే. దట్ ఈస్ శివాజీ. ఓ రైతన్న, నీకు ఒక నగ్న సత్యం చెప్తున్నా. రైతుల కంటతడి పెట్టించిన వ్యక్తి కానీ, వ్యవస్థ కానీ, ప్రభుత్వం కానీ బాగుపడ్డట్టు చరిత్రలోనే లేదు. దట్ ఈస్ శివాజీ. ఆ రజనీకాంత్ శాసిస్తాడు, ఈ శివాజీ పాటిస్తాడు. మీ పేరు? నా పేరు కనపర్తి హనుమాన్లు, నా భార్య పేరు రాధిక, మా కొడుకు పేరు అభిరామ్. సూపర్ సూపర్, భలే చెప్పావు. ఆ రజనీకాంత్ ఒక్కసారి చెబితే ఈ శివాజీ 100 సార్లు పాటిస్తాడు. దా, మనం పిలిస్తే పలికే ఆటో రిక్షా ఈ పేదవాడు కాదు. నాదొక్క మాట, ఉండేలా వేసే ఆ రూపాయి కన్నా
ఆర్తపల్లెంలో వేసే రూపాయి పూజారి రూపంలో ఉన్న ఆ దేవుడికి చేరుతుంది. ఆ రజనీకాంత్ ఒక్కసారి చెప్తే ఈ శివాజీ 100 సార్లు పాటిస్తాడు. ఇంట్లో చెప్పొచ్చారా? ప్రాణాలు తీయటానికి వస్తారు ఈ నా కొడుకులు రోడ్డు మీదకి. దిగండి, ఇదే మన ఇల్లు వచ్చేసింది. ఒకప్పటి బస్సు కండక్టర్ రజనీకాంత్, నేడు సూపర్ స్టార్. ఆ రజనీకాంత్ శాసిస్తాడు, ఈ శివాజీ పాటిస్తాడు. దట్ ఈస్ శివాజీ. ఏమైంది అట్టిగానే వస్తాను? ఆటో ఏది? ఆటో అమ్మేసిన. ఎందుకు అమ్మేసి బాకీలు కట్టిన. బాకీలు ఏ కారణంగా అని బాకీలు కట్టినావు? అవి అమ్మకు ఆరోగ్యం బాగాలేదురా. మరి దవాఖానకు తీసుకోపోకపోయినా బాబు? తీసుకుపోదాం అంటే పైసలు లేవురా. నాకు వచ్చిన జీతమేమో ఈఎంఐలకే సరిపోబట్టే, పైగా మీ మనవడు హాస్టల్ ఫీజులు భారం అయిపోయినాయి బాబు. మరి అంత భారం అయినప్పుడు ఇక్కడనే ఉంచుకోవచ్చు కదరా. ఇంటి దగ్గర ఉంటే ఎప్పుడు ఫోనే. వన్ ఏమన్నా అందామంటే మధ్యలో మీ గారాబం ఒకటి. పైసలు పోయినా సరే అని హాస్టల్ వేసి వచ్చినాం. సరే, నాకు లేట్ అవుతుంది, నన్ను దించేస్తావా ఇక్కడే కూర్చుంటావా? సరేలే, ఎప్పుడు ఉండేది కదనే, వాళ్ళకి పైసలు ఇచ్చేసి దవాఖానలో పోయేస్తారు. ఏంది? అసలుకే లేదురా మొగుడా అంటే పెసరపప్పు వండు పెళ్ళం అన్నాడట నీలాంటి ఎర్రి మొగుడు. నాకు ఆఫీస్కు టైం అయింది, నన్ను దింపస్తారా లేకపోతే నేను వెళ్ళాలా? అత్త నాకు దీనికి ఎప్పటికీ చిరాకే. మీకు చిరాగ్గానే అనిపిస్తుంది, సాకిరి చేసేదని నాకు తెలుస్తుంది. సరే నాడు. ఏమయ్యా, అబ్బాయి జీతమేమో అప్పులకు కాబట్టే, కోడల జీతమేమో ఇంట్లోకి వెళ్ళబట్టే, మన కనవారకేమో కోడలకు భారం కాబట్టే. మరి ఏం చేద్దామంటారు? ఏదో ఒకటి చేయండి. మరి ఇంకేం చేద్దామే? పిల్లల ప్రవర్తన గుర్తుకొచ్చి నిద్ర పట్టలేదయ్యా. సొసైటీలో గొప్పలు అనే కట్టుబాటులో బందీ అయిన మన పిల్లలు నాకు గుర్తొస్తున్నారు. మామయ్య అని చెప్పుకోవడానికి సిగ్గుపడే అమాయక కోడలు నాకు గుర్తొస్తుంది. నేనున్నాను అని ఆప్యాయంగా బుగ్గ మీద ముద్దు పెట్టిన మనవడు నాకు గుర్తొస్తున్నాడు. పస్తులున్నా మనమే, పరమాన్నం తిన్నా మనమే. ఏంది? అసలుకే లేదురా మొగుడా అంటే పెసరపప్పు వండు పెళ్ళం అన్నాడట నీలాంటి ఎర్రి మొగుడు. రాధిక, రాధిక బయలుదేరు. ఎక్కడికండి? ఎవ్వరికి కనబడనంత దూరం. బట్టలు వద్దు, ఫోను ఏం వద్దు. కట్టుబట్టలతో మొదటి నుండి మళ్ళీ ప్రయాణం మొదలు పెడదాం. పస్తులున్నా మనమే, పరమాన్నం తిన్నా మనమే. కష్టాన్ని నమ్ముకున్నాం. రాయిని పిండి చేసే శక్తి నాలో ఉంది. బయలుదేరు. ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. విశ్వకర్త విజువల్స్ యూట్యూబ్ ఛానల్లో ఒక మంచి చిత్రం రిలీజ్ అయింది. ఎట్లుంది? బాగుంది కదా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
ఇట్లాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట ఉంటుంది, గట్టి కొట్టు ఊరాన్ తినబడాలి.